ఈరోజు ఈ మాటలు జాగ్రత్త వినండి. ఎవరికి పడితే వారికి నీ జీవితంలో మాటలకి చోటు ఇవ్వద్దు. సింపుల్ వేస్తాడు. అందుకని కొన్ని వారాలు చెప్తూ వచ్చాను, నువ్వు ఏం వింటున్నావు జాగ్రత్త, ఏం చూస్తున్నావు జాగ్రత్త. బికాస్ దట్ విల్ బికమ్ ఎ సోల్ టై. బీ వెరీ కేర్ఫుల్. అందుకని బీ వెరీ లిమిటెడ్ హూ యూ టాక్ టు. వీళ్ళతో మాట్లాడతాం అవసరమా, ఏంటి ఇంటెన్షన్, కారణం ఏంటి, అవసరమా, వీళ్ళు నా సోల్ టైగా ఉండాలా, అది అట్లా ఆలోచించడు. నేనైతే అట్లా ఆలోచిస్తాను. డూ ఐ వాంట్ బి ఎ సోల్ టై? వాళ్ళు బలిపిటాలు నాతో కలవాలా, వాళ్ళ శాపాలు నా మీదకి రావాలా? సహాయం చేస్తానికి సాయం చేస్తావు, అందుకని సోల్ టై పెట్టుకుంటావా? వాడు పట్టాడంటే లేపు, తప్పు కాదు, అందుకని వాడితో కలిసి కూర్చోద్దు. జాగ్రత్త, రెండు వేరు. వాడిని ఆదరించి వాడు రోడ్లో పట్టాడంటే టక్కని ఎత్తిపెట్టి పక్కన పెట్టి సెట్ చేసి బాగున్నావా అని చెప్పి పంపించేస్తావు. నేను నీతోనే ఉంటాను, మన ఇద్దరం కలిసే బ్రతుకుదాము, రేపు 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 ప్రతిరోజు కలుద్దాము అంటావా? బీ కేర్ఫుల్ హూ యూర్ టైయింగ్ అప్ యువర్ సోల్ టు. నీ మనసు చాలా విలువైంది, నీ ఆత్మ విలువైంది. అపవాది నీలో దూరి నేను నాశనం చేస్తాను చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్, రిమూవ్ ఎవ్రీ ట్రిగర్ పాయింట్స్. రిమూవ్ ఎవ్రీ ట్రిగర్ పాయింట్స్ అన్నప్పుడు ఇది అబ్యూస్కి, గొడవలకి నేను చెప్తున్నా. కొంతమంది పేర్లు చెప్తే నీతో ఎప్పుడు గొడవ పడతారని తెలుసు, అవునా కదా? కొంతమంది ఒకరోజు నీతో సంతోషంగా ఉండొచ్చు, 10 రోజులు నీతో గొడవ పెట్టచ్చు. అక్కడ ఒక ట్రిగర్ ఉంది. అండ్ వారు అన్న మాటలని నీకు 10 రోజులు మళ్ళీ జ్ఞాపకం వస్తూనే ఉంది. అంటే నీకు సోల్ టై ఉంది. అవాయిడ్ ట్రిగర్స్, విచ్ మీన్స్ కీప్ దెమ్ ఫార్ ఫ్రమ్ యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ హేట్ దెమ్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. గాడ్ యువర్ మైండ్. గాడ్ యువర్ సెల్ఫ్. గాడ్ యువర్ హార్ట్. ఒకడు నిన్ను కొడతాడని తెలిసినప్పుడు జాగ్రత్త పడు. ఒకడు అక్కడ కొట్టాడు, ఒకరే ఎగిరిపోతారు అంటే గాడ్, బీ కేర్ఫుల్. ఎవరితో పడితే వాడికి చోటు అవ్వద్దమ్మా, ఎవరితో పడితే వాడికి చోటు అవ్వద్దు. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. కొంతమంది ఇలాగే ఎప్పుడు చూసినా వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటారు. బీ కేర్ఫుల్, బీ కైండ్, లవ్ దెమ్. వారికి బలహీనత ఉందని గ్రహించు. బీ కైండ్, బీ ఫర్గివింగ్. మనసులో పెట్టుకోవద్దు, సోల్ టై ఫామ్ అవనొద్దు. సే ఫర్గివ్. నెక్స్ట్,